హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. శ్రీకాళహస్తిలో నేను వెళ్ళినప్పుడు పైన ఉన్న టెంపుల్ది ఏఐ వీడియో. మీరు శ్రీకాళహస్తి పక్క పొంటి వెళ్తున్నప్పుడు స్టెప్స్ కనబడతాయి. ఆ స్టెప్స్ ప్రకారంగా మీరు పైనకి వెళితే పైన శ్రీకాళహస్తీశ్వరుడు ప్లస్ జ్ఞానకాంబాదేవి ఈ స్టాచ్యూలు, పెద్ద పెద్ద స్టాచ్యూలు కనబడతాయి. మనం మెల్లగా స్టెప్స్ ఎక్కే కొద్దీ మనకు ఆ టెంపుల్ని చూడాలనేసి చాలా, ఆ స్టాచ్యూస్ చూడాలని చాలా ఆశ ఉంటుంది. సీనరీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఆ పక్క పొంటి మీకు మజ్జిగ ఇంకా అంబలి అమ్ముతుంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మామిడి పండ్లు, రకరకాల ఫ్రూట్స్. మనం ఇక్కడ తినే జామకాయల కన్నా అక్కడ వేరే పెద్ద సైజులో జామకాయలు ఉంటాయి. తింటే మంచిగా ఉంటుంది. పక్క పొంటి మీరు చేతికి కట్టుకునేటి దారాలు అవి ఇవి కూడా తీసుకోవచ్చు. చాలా తక్కువ రేట్ల, రీజనబుల్ ప్రైస్లలో అమ్ముతూ ఉంటారు. వెళ్ళే కొద్దీ అంతా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. స్టెప్స్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్న కొద్దీ ఆడ పైనకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ చాలా వస్తుంది. భక్త కన్నప్ప టెంపుల్ కూడా పైననే ఉంది. తన భక్తుని కోసమై కొండపైన వెలిసిన ఇద్దరు భక్తుని కూడా తన కాళ్ళ దగ్గరనే భక్త కన్నప్ప టెంపుల్ కూడా అక్కడనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, బయట పైనుంచి శ్రీకాళహస్తీశ్వరిని వ్యూ, టెంపుల్ వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. వెళ్ళిన కొద్దీ ఇంకా ఆసక్తి కలుగుతుంది. ఇంకోసారి రావాలి. వచ్చి మళ్ళీ నాకు టైం లేక జస్ట్ నార్మల్గా వీడియో తీశాను. ఎందుకంటే నేను ఒక్కనే వీడియో తీసుకోవాలి ఫ్రెండ్స్. నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అందుకే నా కెమెరాతోటి నా ఫోన్ తోటి నేనే వీడియో తీసుకున్నాను. లేకపోతే నేను కూడా కనబడి లైవ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. కానీ అయితే నాకు తోచిన విధంగా నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపెట్టుకుంటూ వస్తున్నాను. ఇంకా వెళ్ళే దారిలో మీకు కొంతసేపు కూర్చోవడానికి చైర్స్ కూడా ఉంటాయి, అది బెంచ్ కూడా ఉంటుంది, కూర్చోవచ్చు. కానీ సీనరీ ఫ్యామిలీతో పాటు వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా, సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే స్టెప్స్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఎక్కువ స్టెప్స్ ఎక్కని డైరెక్ట్ దర్శనానికి వెళ్తాను. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు పైనకి వెళ్ళడానికి స్టెప్స్ పక్కా ఎక్కాలి అన్నందుకు సరే స్టెప్స్ ద్వారా వెళ్దాము అనేసి స్టెప్స్ ద్వారా వెళ్ళుకుంటూ పక్క పోండి. అక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆ రాళ్ళపైన రాళ్ళు పెడుతూ ఉంటారు. అట్లా పెడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంటారు. ఇక్కడ టెంకాయ ప్లస్ దారం ఇస్తుంది. పిల్లల కాని వాళ్ళు ఆ చెట్టు కడతారు, ప్లస్ దారం కట్టి కోరుకుంటూ ప్రతి ఒక్క కోరిక నెరవేరుతారంటారు నాగుల దగ్గర. భక్త కన్నప్ప స్టోరీ అయితే మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. నమ్మని అతను నమ్మి శివయ్యకు కూడా మాంసం తినబెట్టిన ఒక కోయ దొర. అక్కడ అంబలి అమ్ముతున్నారు చూడండి ఫ్రెండ్స్. అంబలి ప్లస్ మజ్జిగ రెండు కాంబినేషన్ కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను తాగాను, మీరు కూడా వెళ్ళినప్పుడు తాగండి. చుట్టుపక్కల నేచర్, మనం ఏమైనా ఫుడ్ తీసుకెళ్ళి ఆ పక్క పొంటి కూర్చొని కూడా తినొచ్చు. వెళ్ళే కొద్దీ ఇంకా నేచర్ అనేది చాలా బాగుంటుంది. పక్కపొంటి సరౌండింగ్స్ అన్నీ చాలా బాగుంటాయి, చూడాలనిపిస్తుంది. అగోండి పైన అమ్మవారు కనబడుతుంది చూడండి మీకు, ఆ స్టాచ్యూ. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మీకు వ్యూ చూపెడతాను. అట్లాగే తమ కోరికలు నెరవేరాలనేసి ఇట్లా టవర్ లాగా, స్టోన్స్ని టవర్ లాగా పెడతారు చూడండి. అగోండి శ్రీకాళహస్తి టోటల్ వ్యూ చూడండి. టెంపుల్ ప్లస్ పక్కపొంటి ఒక నది ఉంది. ఇవతలకి రామసేతు అనేసి ఆ బ్రిడ్జ్ పేరు రామసేతు అని పెట్టారు. ఇంకోటి కూడా చూపెడతాను చూడండి. అక్కడ ఒక్క అతనే పెట్టాడు స్టోన్స్, కానీ ఎంత బ్యాలెన్స్గా పెట్టాడో చూడండి ఫ్రెండ్స్ పైన వరకు.
కానీ శ్రీకాళహస్తి వెళ్తే మాత్రం పక్కా చూడవలసిన ప్లేస్ మాత్రం ఈ భక్త కన్నప్ప టెంపుల్. ఇంకొక టెంపుల్ ఉంది శివుంది, సహస్రలింగాలు అనేసి అని ఉంది ఫ్రెండ్స్. ఆ టెంపుల్ వీడియో కూడా ఉంది, ఆ టెంపుల్ వీడియో కూడా మీకు పెడతాను. కానీ ఏమీ అనుకోదు ఫ్రెండ్స్, ఏంటంటే నేను ఎప్పుడూ వాయిస్ ఓవర్ చేయలేదు. మిస్టేక్గా ఏమైనా మిస్టేక్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. అక్కడ అతను పెడుతున్నాడు చూడండి, తన కోరిక నెరవేరాలనేసి అని స్టోన్స్ని ఒకదానిపైన ఒకటి. నేను సింగిల్కి వెళ్ళాను, వీడియోస్ తీసాను, నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. అందుకనేసి అని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అనేసి చిన్న షార్ట్ వీడియోస్ తీశాను. ఇప్పుడు బయటికి వెళ్ళాను కాబట్టి లాంగ్ వీడియో తీశాను. అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఫాలో అవ్వండి. వాచ్ అవర్స్ వస్తలేదు ఫ్రెండ్స్, వాచ్ అవర్స్ వచ్చేటట్టు కొంచెం ఎక్కువ షేర్ చేయండి వీడియోస్. అదిగోండి భక్త కన్నప్ప టెంపుల్ కాడికి వచ్చేసాం. ఆ ముందల కనబడేది చిన్నది శివాలయం ఉంది. శివాలయం పక్కపోంటే అమ్మవారు ఉంటుంది, అలాగే భక్త కన్నప్ప టెంపుల్ కూడా ఉంటుంది. శ్రీ భక్త కన్నప్ప స్వామి వారి దేవాలయం ఇది. టెంపుల్ చూడండి భక్త కన్నప్పది. లోపలికి వెళ్దాం. ఎక్కువ శాతం మహారాష్ట్ర వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎక్కువ కనబడతారు మీకు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మీకు ఎంత బాగుందో. నది పక్క పొంటి ఆ రామసేతు, అది టెంపుల్, అది పార్కింగ్, కార్ పార్కింగ్కి. ఇది టెంపుల్ చూడండి ఫ్రెండ్స్. అదిగోండి టోటల్ ఐడి స్టాచ్యూస్, ఇద్దరి శివునివి పార్వతీవి స్టాచ్యూస్ చూడండి పైన. అందరూ అక్కడ నించున్నారు, మనం ఆడికి వెళ్ళాలి. ఫస్ట్ ఈ టెంపుల్స్ చూసుకొని అక్కడికి వెళ్దాం. ఫొటోస్ తీయడానికి, కానీ నైట్ పూట ఉండే వ్యూ ఇంకా బాగుంటుంది, లైటింగ్ వల్ల ఇంకా చాలా బాగుంటుంది. కానీ పొద్దున పూట నేను వెళ్ళాను కాబట్టి చూపెడతాను మీకు. ఇది గజస్తంభం చూడండి ఫ్రెండ్స్. శివుని గుడి చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న శివుని గుడి ఉంది పైనకి వెళ్ళక ముందే. ఇది అమ్మవారి గుడి చూడండి ఫ్రెండ్స్. అమ్మవారికి ఎదురుగానే ఇంకొక శివుని గుడి ఉంటుంది. అదిగోండి ఫ్రెండ్స్, ఆడ చూస్తున్న మీరు రాజగోపురం, శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన రాజగోపురం చూడండి ఫ్రెండ్స్. యువతలు ఉన్నది టెంపుల్, అదేమో రాజుగారు కట్టిన టెంపుల్. ఇంకోటి శివాలయం అంత దూరంలో ఉన్నది చూడండి ఫ్రెండ్స్, కొండ పైన ఇంకొక శివాలయం అది. అదిగోండి అది భక్త కన్నప్ప టెంపుల్ చూడండి. వెళ్తున్నాం.
మనం వెళ్ళిన టైంకి టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, అందుకనేసి నేను లోపలికి అయితే వెళ్ళలేదు, బయట నుంచి మీకు చూపెడతాను చూడండి. అంత క్లారిటీ లేకపోవచ్చు. ఇది భక్త కన్నప్ప టెంపుల్. మనం వెళ్ళిన టైంకి అయితే క్లోజ్ చేసి పెట్టారు. ఏమున్నా మార్నింగ్ వెళ్ళాలి, నేను 1 o'clock ఆ టైంలో వెళ్ళాను కాబట్టి టెంపుల్ క్లోజ్ ఉంది. ఆ పక్క పోంటే మీకు శివుని విగ్రహం ఉంటుంది. అక్కడ దీపాలు ముట్టించి కోరికలు కోరుకుంటారు. ఆ నుంచి ఇంకా పైనకి వెళ్తాం చూడండి. సైడ్ పోంటే దారి ఉంటుంది మీకు. ఇది గోపురం చూడండి, ఇగోండి శివుడు ఇంకా పార్వతిది 2 విగ్రహాలు, పెద్ద విగ్రహాలు. ఇదే లాస్ట్ భక్త కన్నప్ప టెంపుల్కి. మొత్తం పైన కొండ మీద ఉండేది ఇదే లాస్ట్. ఈడ ఫొటోస్ దిగడం అన్నీ అలౌడే. ఫొటోస్ కూడా మంచిగా వస్తాయి, కానీ ఈవినింగ్ పూట ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా పైనకి వెళ్దాం. టోటల్ హైట్ నుంచి ఉన్న సీనరీ చూడండి. టోటల్ శ్రీకాళహస్తి సీనరీ మొత్తం ఇది. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటికీ 113 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీరు షేర్ చేయడం వల్ల ఇంకెక్కువ సబ్స్క్రైబర్స్ అవుతుంది, అట్లాగే మౌంటేషన్ కూడా వస్తుంది. వాచ్ అవర్స్ రావాలి ఫ్రెండ్స్. కొంచెం వాచ్ అవర్స్ గురించి వేరే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు చూసినందుకు నాకు వాచ్ అవర్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.